హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు డీఏ ప్రకటనపై సోషల్ మీడియాలో వచ్చిన కథనం వైరల్ అండి. సో, ఆ పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. సోషల్ మీడియా వచ్చిన పోస్ట్ ఏంటి అనే డీఏ ప్రకటనపై. సో, వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉపాధ్యాయ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కరువు భత్యం డీఏ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలు, రాజకీయ కుట్రలపై ఒక కథనం వెలువడింది. ఈ కథనం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులను కూటమి ప్రభుత్వాన్ని విడదీసేందుకు విషపూరిత రాజకీయాలకు తెరలేపుతోంది. ముఖ్యంగా డీఏ చెల్లింపుల అంశాన్ని అడ్డుపెట్టుకొని ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని ఈ కథనం స్పష్టం చేస్తోంది. కొన్నాళ్లుగా డీఏ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. వాస్తవానికి గత వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు పడిన ఉద్యోగులు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉంటుందని, సకాలంలో అన్ని ప్రయోజనాలను నెరవేరుస్తుందని ఆశించారు. అయితే ఈ ఆశను దెబ్బతీసి ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య దూరాన్ని పెంచేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందని ఆ కథనం వివరిస్తోంది. ఈ మేరకు ప్రతి మంత్రివర్గ సమావేశానికి ముందు డీఏ చెల్లింపుపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి ఉద్యోగుల ఆశలను రేకెత్తించడము, ఆ తర్వాత సమావేశం ముగిసిన వెంటనే డీఏ ఇవ్వలేదని ఉద్యోగులను రెచ్చగొట్టడము వైసీపీకి పరిపాటిగా మారిందని ఆ కథనం పేర్కొంది. ఉద్యోగ సంఘాల నాయకుల ముసుగులో జగన్ బ్యాచ్ ఈ కుట్రపూరిత రాజకీయాలను నడుపుతోందని, ఉద్యోగుల ఉద్వేగాలతో ఆడుకుంటోందని స్పష్టం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని మంత్రివర్గం నెలకు 2 సార్లు సమావేశమవుతున్నప్పటికీ ప్రతి సమావేశానికి ముందు, వెనుక డీఏపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని కథనంలో ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు న్యాయం చేస్తారని పదే పదే చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించిందని ఆ కథనం వివరించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెల 1 లేదా 2 తేదీలలో జీతాలు, పెన్షన్లు చెల్లిస్తోందని, గత ప్రభుత్వం బకాయి పెట్టిన సుమారు 7,500 కోట్లను కూటమి ప్రభుత్వం చెల్లించిందని చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 11న ఉద్యోగులకు వివిధ రకాల బకాయిల కింద 1,033 కోట్లను జమ చేసింది. సిపిఎస్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ తదితర చెల్లింపులకు మరొక 6,200 కోట్లను వెచ్చించింది. ఇటీవల సచివాలయ, సిపిఎస్ ఉద్యోగుల బకాయిలను కూడా చెల్లించింది. మిగిలిన ఉద్యోగులకు కూడా త్వరలోనే బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ కథనం ప్రకారం డీఏ చెల్లింపుల విషయంలో వైసీపీ చేస్తున్న విష రాజకీయాలు, తప్పుడు ప్రచారాలను ఉద్యోగులు గమనించాలి. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని స్పష్టమవుతోంది. అలాగే రాజకీయ లబ్ధి కోసం ఉద్యోగుల ఉద్వేగాలను రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదని ఈ కథనంలో పరోక్షంగా అయితే హెచ్చరిస్తోంది.